వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి చాలా అత్యంత పవిత్రమైనది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని 3,00,00,000 దేవతలతో పాటు శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. రోజు ఒక్క ఉపవాసము 24 ఏకాదశుల వ్రతాలకు సమానము. ఉత్తర ద్వార దర్శనము జనజన్మ పాపాలను తొలగించి మోక్షాన్ని కలిగిస్తుంది. ఏకాదశి ఉదయం నుంచి ద్వాదశి ఉదయం వరకు కట్టుబడిగా ఉపవాసము, అన్నం వంటి పదార్థాలను త్యజించడము, సాత్విక ఆహారము తీసుకోవలేను. రాత్రంతా జాగరణము, విశ్వాస్త్రనామము చదవలేను. చేయడం ద్వారా స్థిర సంపదలు, మోక్షము కలుగుతాయి. లింగం వంటి విష్ణు క్షేత్రాల ద్వార దర్శనము చాలా మంచిది. తులసి దాల్చిన నైవేద్యము ప్రీతికరమైనది. పాలు, వస్త్రాలు దానం చేయడము చాలా మంచిది.